మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఎస్ రోహిత్, అయితే ఇద్దరికి కూడా చెరి సమానంగా అటు కాంగ్రెస్కి కావచ్చు ఇటు బీఆర్ఎస్కి కావచ్చు చెరి సమానంగా ఓట్లు అయితే వచ్చాయని చెప్పాలి. వాళ్ళ అభ్యర్థులు కూడా చెరి సమానంగా ఉన్నారు. సో ఇటు మొదట బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులు 13 గెలిచిన తర్వాత అటు కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులు 12 మందితో పాటు సిపిఐఎంతో కలిసినటువంటి ఒక అభ్యర్థి 13 మంది అయ్యారు. అలాగే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరొక ఇద్దరు కూడా గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అనంతరం ఇటు ఎక్స్ అఫీషియా మెంబర్స్ అటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు అటు ఏదైతే జనగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా చెరొక ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. సో అనంతరం ఇటు టై ద్వారా ఒక డ్రా ద్వారా లక్కీ డిప్ ద్వారా అయితే చైర్పర్సన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సో ఎట్లా ఉంది సార్? ఇటు చాలా రసవత్తరంగా అయితే సాగిందనే చెప్పాలి. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ తరహాలో ఉండవేమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా జనగామ ప్రజలు కాంగ్రెస్ ప్రజలు, ఇది జనగామ కాంగ్రెస్ అడ్డా. గతంలో డబ్బులు విపరీతంగా ఎదజూపి ఓట్లను కొనాలని, ఇప్పుడు కూడా అభ్యర్థులను కొనాలన్నాడు కాబట్టి ఒకరోజు ఇది వాయిదా పడింది. నిన్న వాళ్ళ కుట్రను నేను పసిగట్టిన తర్వాత నిన్న అన్నింటినీ అడ్జస్ట్ చేసి మా వాళ్ళందరినీ కుసబెట్టుకొని మాట్లాడిన తర్వాత సద్దుమని నాకేమి వాళ్ళ అభ్యర్థులు అవసరం లేదు. వాళ్ళు చూసినట్టయితే నేను ఏ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రలోభ పెట్టలేదు. నిన్న మేము ఆపడానికి కారణం ఏంటంటే నిన్న కూడా ఇదే ప్రాసెస్కి రెడీ అయినాం. కానీ అన్యూన్యంగా ఆఖరి నిమిషము మాలో ఒక అభ్యర్థి కుటుంబ సభ్యులను ఎక్కడో కూర్చోబెట్టి మంతనాలు చేసి అభ్యర్థిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు చేసిరు. అది ఎప్పుడు తెలిసింది? లాస్ట్ మినిట్లో తెలిసింది. అంతేకాకుండా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా నిన్న వెరిఫికేషన్ అయిపోయింది. కాబట్టి ఎన్నికలు సజావుగా నడపాలనుకున్నాం. మా అభ్యర్థులు ఎవరో, ఆమె కూడా ఎవరైతే మంజులా ఉందో వాళ్ళకి దగ్గర కాబట్టి ఆమెతోటి ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారని మా మీద కేసు పెట్టమంటారు. ఇదంతా తప్పు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. భగవంతుడు ఇవాళ ఎవరికి ఓటు వేయించాలో వాళ్ళకి వేయించారు. మీకు సపోర్ట్గా ఉన్నటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థి మంజులా గారిని అడ్డుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నడుచుకుంటా పోదాం పాటు. అంటే మీకు సపోర్ట్గా ఉన్నటువంటి ఒక అభ్యర్థి 13 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 13 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఏది మన ఇండిపెండెంట్లు ఇద్దరు మా వైపు మొగ్గు చూపిరు, ఇద్దరు వాళ్ళ వైపు తప్పలేదు. నిన్న కూడా మేము ఎన్నికలకు మేము ఆపాలని లేం. నిన్న వాళ్ళు ఏదో వ్యూహం ప్రకారం ఏదో మమ్మల్ని చేద్దామన్న ఆలోచన ఉన్నారు. నిన్న ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కాబట్టి ఆపినాం. ఈరోజు జెన్యూన్గా ఎలక్షన్ జరిగింది. ఈ గెలుపు భగవంతుడు ఇచ్చినటువంటి గెలుపు. ఎందుకంటే లక్కీ డ్రాలో మీరు చూసి ఉంటారు లోపల ఏం జరిగిందో. మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళకి 16 ఓట్లు పడ్డాయి, మాకు 16 ఓట్లు పడ్డాయి. మా 16 ఓట్ల తర్వాత జరిగినటువంటి లక్కీ డ్రాలో మా అభ్యర్థి గెలిచింది. భగవంతుడు మాపై దయ చూపిండు. అంతేకాకుండా రానున్న రోజులలో జనగామ అభివృద్ధి కోసం పనిచేస్తాం. నిన్న కావాలని అటు 28వ వార్డుకు చెందినటువంటి అభ్యర్థి వల్ల కుటుంబ సభ్యులతో మీరు మంతనాలు జరిపి కావాలని ఆపారని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడారు. లేదు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు చేసిన తప్పేందంటే నేను ఆయన లెక్క అభ్యర్థుల పేరు చెప్ప. ఆయన మా కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన ఇద్దరు అభ్యర్థులను ప్రలోభ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుపోయి ఎక్కడో కూర్చొని మంతనాలు చేయడం వల్లనే మేము నిన్న, అది కాకుండా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులే ఒకళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు. దాని మీద కార్వాయి జరగాలన్న ఉద్దేశంగా 24 గంటల సమయం అడిగినాం. ఈరోజు నేను ఎప్పుడు కూడా లేవలే. ఇంకా నేనే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంజాయించిన అవసరం లేదన్నా. ఎవరు అదృష్టం ఉంటే అది పరీక్షించుకుందామని. నీ అభ్యర్థులను నేను గుంజుకోవద్దు, నా అభ్యర్థులని నువ్వు గుంజుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చిన విధంగానే ముందుకు పోదామని. ఎందుకంటే ఇలా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ప్రజలు తీర్పిచ్చిన ప్రకారమే ముందుకు పోవాలన్న ఆలోచనతో చేసినాం. కాబట్టి బ్రహ్మాండంగా మాకు ఆ ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుల ఆశీస్సులు ఉన్నట్టు కూడా ఈరోజు తెలిసింది. డెఫినెట్గా మేము ముందుగా వెళ్ళి ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల క్షేమం కోసం పనిచేసే విధంగా ముందుకు పోతాం.